ఓరే కంస, నీచాదమా, దుష్టుడా, నీ చావు నా చేతిలో తప్పదురా అని అనాలి. ఏదాను? నేను రెడీ అండి. అనా? ఓరి నీచా, నీచాదమా. తప్పండి బాబు, తప్పు. తప్పేమిట్రా బాబు? 25 ఎకరాలు కాసామా అండి ఆ భూషయ్య గారు. ఆరిని పట్టుకుని నీచాదమా అని తిట్టడానికే నాది నాలిక తాటి పెట్టా బాబు. సత్యరాజు, నువ్వు ఇలా భయపడతావని తెలిసి రిహార్సల్స్ కూడా వేషాలు వేయించి చేయిస్తున్నాను రా. ఇప్పుడు ఆయన భూషయ్య కాదు, నువ్వు సత్యరాజు కాదు. నువ్వు కృష్ణ పరమాత్ముడివి, ఆయన కంసుడు. సో ఇప్పుడు నేను చెప్పినట్టల్లా నువ్వు ఆయన తిట్టు. వేషం అయితే ఇచ్చారు కానీ ఆరిని ఎలాగండి తిట్టడం? కావాలంటే ఆరిని కృష్ణుడు ఏమనండి, నేను ఆ కంసుడు. నేను కృష్ణుడు, నువ్వు కంసుడు వేషం వేస్తే జనం కంకర్రాళ్ళు కొడతారా? చూడు, అందుకే మా కళ్యాణ్ చేత ప్రజామిత్ర మండలి పెట్టించి ఈ ఇంట్లోనే రిహార్సల్స్ పెట్టించి నేను నాటకాలు ఇన్నాళ్ళ నుంచి ఆడుతున్నానంటే కారణం నాకు నాటకాలంటే పిచ్చి. అందులోనూ ఈ నాటకంలో కంసుడి పాత్ర అంటే నాకు మహా పిచ్చి. ఈ ఒక్క నాటకం వేసి నన్ను గట్టెక్కించరా బాబు, నీకు దండం పెడతారు. బాబు మీరు అంత మాట అనకండి బాబు, క్షమించండి బాబు. ఒరే కళ్యాణ్, ఈ వెధవ పనికిరాడు గాని మరొకరిని ఎవరినైనా ఈ వేషానికి చూడు. అమ్మాయి రత్నం, ఏంటి నాన్న? వంటలన్నీ సిద్ధం చేయించావా? అన్నీ రెడీ, వడ్డించమంటారా? అట్లనే కాని పద కళ్యాణ్. బాబు గారు టెలిగ్రామ్ వచ్చిందండి బాబు. చూసావా, మా రాజేశ్వరి వాళ్ళు వస్తున్నాను టెలిగ్రామ్ వచ్చింది ఢిల్లీ నుంచి. అయితే శుభవార్త అండి. ఇంతకీ ఎప్పుడు వచ్చింది టెలిగ్రామ్? ఇప్పుడేనండి. ఇంకా నయం, రాజేశ్వరి వచ్చాక రాలేదు. నువ్వు వెంటనే వెళ్ళి కృష్ణుని పిలువ. ఆయన ఇందాకే బయటకు వెళ్ళిపోయారు కదండి. పోనీ కళ్యాణ్ని పిలవయ్యా. ఆయన పొద్దున్నే బయటకు వెళ్ళిపోయారు కదండి. బాబా, సమయానికి ఎవ్వరూ ఉండరయ్యా ఇంట్లో. రాజేశ్వరి ఇవాళే ఎక్స్ప్రెస్ ట్రైన్ లో వచ్చేస్తోంది. టైం అయిపోతోంది. చూడు శతకోపం, నువ్వు స్టేషన్కి వెళ్ళి రాజేశ్వరిని రిసీవ్ చేసుకుని తీసుకురా. చిత్తం అలాగేనండి. వెళ్ళనండి, వెళ్ళినా ప్రయోజనం ఉండదు కదండి. ఆ రాజేశ్వరమ్మ గారు నేను ఎప్పుడు చూడలేదు కదండి. ఆవిడ ఎలా ఉంటారో ఏమిటో మరి. మా రాజేశ్వరిని గుర్తుపట్టలేకపోవడం ఏమిటయ్యా? 100 మందిలో ఉన్నా సరే కొట్టొచ్చినట్టు కనబడుతుంది రాజేశ్వరం ఉట్టిపడుతూ. అయితే పాపం ఈ మధ్య మా బావగారు పోయారనుకో. ఇప్పుడు తెలిసింది కదండి, ఇక 1000 మందిలో ఉన్నా గుర్తుపట్టేస్తారండి. త్వరగా వెళ్ళి తీసుకురావయ్యా. ఇదిగో వెళ్ళి పోయినట్టేనండి. మా రాజేశ్వరిని గుర్తుపట్టలేకపోవడం ఏమిటయ్యా? 100 మందిలో ఉన్నా సరే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అమ్మా ఈవిడే, ఈవిడే. అమ్మా రాజేశ్వరమ్మ గారు తమరేనా? అసలు పేరు రాజేశ్వరే, అందరూ నన్ను రాజమ్మ అంటారు. సుందరరాయ గారింటికేనమ్మా? ఆయన నిన్ను పంపించారా? అవునమ్మా. రక్షించారు. ఇదిగో ఈ సామాన్లు పట్టుకో. ప్రయాణం బాగా జరిగిందమ్మా. ఏమిటిది? అన్నయ్య ఎవరిని పంపించినట్లేదే. రండి అమ్మా రండి. ఎప్పుడో చాలా కాలం క్రితం వచ్చి ఉంటారు. ఆ పై అంతస్తు మొన్నే కట్టించారమ్మా అయ్యగారు. మత్తగారా, ఈ బోడెం గారు ఎవరండి? తమరు చుట్టాలా? ఓర్ని మొహం మండా, ఏమిటా వాగుడు? ఆవిడ ఎవరనుకుంటున్నావు? రాజేశ్వరమ్మ గారు, సాక్షాత్తు అయ్యగారు చెల్లెలు గారు. దండాలమ్మా దండాలు. నేటి పనివాడమ్మా, నా పేరు గిలకయ్యమ్మా. గిలకయ్యో గిలకయ్యో అదేమిటయ్యా? శుభమా అంటూ కొంపకు తోరణాలనే కట్టించలేదు? తోరణాలు తోరణాలు తమరు వస్తున్నారంటే మరి తోరణాలు కట్టించవలసిందే. ఎవరా గిలకయ్యా, ఇంకా గౌడు గదిలో చూస్తూ నిలబడ్డావే? అమ్మగారు చెప్పింది అర్థమైందా? తొందరగా తోరణాలు కట్టించు. ఏంటా నా మీద ఎత్తుపడతారు? నాకేమన్నా ముందుగా చెప్తారా? అమ్మ మీరు ఎక్కడ ఉంచండి, నేను ఎట్ట కట్టేస్తాను. బాగానే ఉంది వరుస. తోరణాలు లేవు, పందిళ్ళు లేవు, డోరు సోనాయి లేదు. ఎందుకయ్యా ఈ కకృతి పనులు? చిత్తం చిత్తం ఇప్పుడే వెళ్ళి అన్ని చెప్పొస్తానమ్మా. ఇప్పుడు కాకపోతే రేపెళ్ళి చెప్పుకో. నాకే బొళ్ళు పనులున్నాయి. ఏమో పాలుగా సిద్ధం చెమ్మన్నాను, చేశారా? పాలేమిటి? మీ ఆరోగ్య రహస్యం ఇదన్నమాట. తమరు 3 పూట్ల పాలే పుచ్చుకుంటారనుకుంటాను. అందుకే పాలుగారి పోతున్నారు బుచ్చమ్మ గారు. చాలే నోర్మి. పాలు నాకు కాదు, నా పేరు బుచ్చమ్మ కాదు. చెట్టుకోపం ఎవరివిడా? సరిపోయింది, మీరు పోలిక పట్టలేకపోయారన్నమాట. అవునులేండి, మరి చూసి 4 సంవత్సరాలు అయింది కదా. సాక్షాత్తు మీ అత్తయ్య గారమ్మా రాజేశ్వరమ్మ గారు. నీ మొహంలా ఉంది. ఈవిడ మా అత్తయ్య ఏమిటి? మరి అదిగో అత్తయ్య. అత్తయ్య రండి. అత్తయ్య వస్తున్నానే, ముందు పెట్టి తీసుకోవే. చాలా బరువుగా ఉంది.
ఏం ఊరో, ఏం రైలో, ఏం బస్సో, ఏం ప్రయాణమో. సరే, అంతా బాగున్నారా? అందరూ బాగున్నారా? మా అన్నయ్య బాగున్నారా? అందరూ బాగున్నారా? పద. ఏమమ్మా వంటిల్లు ఎక్కడా? ఉండవమ్మా, మధ్య నీ గొడవ ఏమిటి? అమ్మా నమస్కారం అమ్మా, క్షమించాలి, పొరపాటు అయిపోయింది. ఇదివరకు నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. స్టేషన్ లో ఇవి చూసి మీరే అనుకుని. ఓహో, ఈవిడ్నే అత్తయ్య అనుకుని తీసుకొచ్చావు అనమాట. కోపడికే. ఈ నందివర్ధన పుష్పాన్ని నేను ప్లాట్ఫామ్ మీదనే చూశాను. ఈ పొడుం పిల్లడాన్ని కూడా చూశాను గానీ నా కోసం వచ్చాడనుకోలే, ఈవిడ కోసం వచ్చాడేమో అనుకున్నా. ఇంతకీ అమ్మా, నీ పేరేమిటి? నువ్వు ఎవరు? ఎక్కడికి వెళ్ళాలి? నా పేరు రాజమ్మ. బుచ్చిరామయ్య గారింట్లో వంటకని వచ్చాను. సుందరరామయ్య గారింటికైనా అడిగాను కదమ్మా. సుందరరామయ్య, బుచ్చిరామయ్య, రోజుకు రామయ్య ఇంట్లో పెళ్లి, నా వంటాయే. ఎవరికి జ్ఞాపకుంటుంది? ఇంటికి నువ్వు వంటలక్కన్నమాట. అవునమ్మా. చూడు పొడుం బిరడా, చాలా కష్టపడి ఆవిడ ఇంత దూరం తీసుకొచ్చావు. మర్యాదగా బుచ్చిరామయ్య అడ్రస్ ఏదో కనుక్కుని ఆవిడని తీసుకెళ్లి అక్కడ దిగబెట్టు. ఈసారి ఇంకో కోదండరా ఇంటికి తీసుకెళ్ళక. మనకెందుకండి ఆ గొడవ? సెంటర్ లోకి వెళ్ళి ఆవిడే కనుక్కుంటుంది. ఇంతకీ నువ్వెవరు? నేనా? సుందరరామయ్య బావ గారికి స్వయాన బావమరిదిని. అదేనండి, వేలు విడిచిన పేరు చింతపిక్కల చిన్నారావు. ఓహో, చీచి అన్నమాట. చీచియా? అదేమిటండి? చింతపిక్కల చిన్నారావు కదూ. 2 చీచీలు కలిస్తే చీచియే కదా చిచ్చి. పొడుమిరడా, మర్యాదగా ఆవిడ తీసుకెళ్ళి ఆ పెళ్లింట్లో వదిలేసిరా. తీసుకురావయ్యా, నా పెట్టి తీసుకురా. అమ్మా పదండి. మహా తీసుకొచ్చావులే. పొద్దుట ఎవడి మొహం చూసానో. ఆ సామాను పట్టుకురా. పొద్దునే నేనెవరి మొహం చూశానో ఈ వంటగట్లని పోయాల్సి వస్తాను. బా, వంటగట్లో ఉన్నాయి కర్మ. అమ్మా రాజేశ్వరి, నువ్వు వస్తున్నావన్న టెలిగ్రామ్ చూశాను. అప్పుడు నా మనస్సు కుదుటపడింది. ఇక ఏ చింత లేదనుకున్నానంతే. మీ ఆరోగ్యం అది బాగుంది కదా అన్నయ్య? పర్వాలేదమ్మా. అవును, ఇంత అర్జెంట్ గా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చావా? ఏం తిరిగిందన్నయ్య? ఏం చెప్పమంటావమ్మా, ఇంటి పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. పెద్దవాడ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమిటి, రఘు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడా? అవునమ్మా, 2 ఏళ్ళు అవుతోంది. 2 ఏళ్ళ? నాకు తెలియనే తెలియదన్నయ్య. నాకెందుకు తెలియలేదు? అప్పుడు నువ్వు మీ అబ్బాయిని మనమల్ని చూడ్డానికి అమెరికా వెళ్ళావు. ఆ తర్వాత బావగారు పోయారు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం అని. అసలు వాడు ఇల్లు విడిచి వెళ్లాల్సిన సందర్భం ఎందుకు ఏర్పడిందన్నయ్య? అదంతా ఒక పెద్ద కథమ్మా. మనవాడు మంచివాడే, బుద్ధిమంతుడే, కానీ అమాయకుడు. నీకు తెలుసు కదా. వీడి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వీడి స్నేహితులు కొందరు వీడి డబ్బున్నవాడు కదా అని వీడి చేత పెట్టుబడి పెట్టించి వ్యాపారంలోకి లాగాలని చూశారు. మనకెందుకురా ఈ వ్యాపారాలు? భగవంతుడిచ్చిన ఆస్తిపాస్తులున్నాయి, చూసుకుంటే చాలదా అన్నాను. కాదు, వాళ్ళకి మాటిచ్చాను, క్షణాల మీద 5 లక్షలు కావాలన్నాడు. చూస్తూ చూస్తూ ముక్కు మొహం తెలియని వాడికి 5 లక్షలు పెట్టుబడి పెట్టాలా? వాళ్ళు ఎంత పెట్టుబడి పెడుతున్నారా? వాళ్ళ దగ్గర ఏమీ లేదు నాన్న, వాళ్ళు వర్కింగ్ పార్ట్నర్స్. ఆహా, అంటే మీరు పప్పు తీసుకురండి, మేము పొత్తు తీసుకొస్తాం, ఇద్దరం కలిసి ఊదుకు తిందామనా? దానికి నేను 5 లక్షలు అర్జెంట్ గా ఇవ్వాలా? అవునన్నా, ఈ రోజే కావాలి. వాళ్ళు ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. ఏం ఆర్డర్లు ఇచ్చారా? ఏం వ్యాపారం, ఏమి సంగతి, ఏమీ కనుక్కోకుండా ఎలా వస్తుందిరా డబ్బు? ఇంతకీ నీ పెళ్లి సంగతి ఏం చేసావురా? మీ మేనమావ భూషయ్య అయిన సంబంధం అని తన కూతుర్ని నీకు చేసుకోమని నా ప్రాణం కొరికేస్తున్నాడు. అయిన సంబంధం అని దుర్గక్కకి చేశారుగా, ఏమైంది? అసలు నాకు ఈ పెళ్లే వద్దు. అదేమిటా? అవునన్నా, నాకు ఇప్పుడు ఈ పెళ్లి కంటే ముఖ్యం నా మాట నిలబెట్టుకోవడమే. నేను అడిగిన 5 లక్షలు ఇస్తారా లేదా? తాడు బొంగరం లేని సన్యాసులకి లక్షలు పెట్టుబడి పోయడం నాకు ఇష్టం లేదు. నేను ఇవ్వనురా. మీరు ఇవ్వకపోతే నా మాట పోతుంది నాన్న. నేను ఈ ఊళ్ళో తలెత్తుకు తిరగలేను. అక్కర్లేదురా, హాయిగా ఇంట్లో కూర్చొని ఆస్తిపాస్తులు చూసుకుంటే చాలురా. క్షమించండి, నాకంటే నా మాట కంటే మీకు డబ్బే ముఖ్యమైనప్పుడు నేను ఇంట్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సెలవు. అలా వాడు అర్ధాంతరంగా వెళ్ళిపోయాడమ్మా. 2వ వాడికి జీవితం కంటే పేకాటే ముఖ్యమైపోయిందమ్మా. 3వ వాడు వాళ్ళ అమ్మ పోయిన దగ్గర నుంచి ఇంట్లో ఎవ్వరితోటి పట్టించుకోడు. స్నేహితులని, సోషల్ వర్క్ అని వాళ్ళ మావతో తిరుగుతూ ఉంటాడు. ఇక ఉన్నదొక్కగానొక్క ఆడపిల్ల కనకదుర్గ. దాన్ని పేదవాళ్ళైనా ఆయన సంబంధం కదా అని మా పెదనాన్న మనవడికి ఇచ్చి చేశాడు. ఇన్నేళ్ళై పెళ్ళైనా దానికి అత్తవారంటే అభిమానం కాని, భర్త అంటే గౌరవం గాని కలగలేదమ్మా. వీటన్నిటికీ తోడు అగ్గి మీద గుగ్గిలంలాగా చిన్నారావు ఒకడమ్మా. అవునన్నయ్య, అతను ఎవరు? ఏదో ఇంటి పేరు పిక్కటిన తలా చింత పిక్కలా ఏదో చెప్పాడు. అతను ఎవరు? మనకి దూర బంధువా లేక? మీ వదినకేదో దూర బంధువునని ఎక్కడా ఎవరూ లేరు, మీ ఇంట్లో పడి ఉంటానంటే ఏదో పిల్లల మంచి చెడ్డ చూస్తాడు కదా అని ఇంట్లో ఉండమన్నానమ్మా. మంచి సంగతి ఎలా ఉన్నా చెడ్డ సంగతి ఏదో బాగానే చూస్తున్నట్టు నాకు అనుమానం కలిగిందన్నయ్య. చూడమ్మా రాజేశ్వరి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. అడుగన్నయ్య.
ఆ జగన్నాథం నా చిన్ననాటి స్నేహితుడు, తెలుసు. నా ప్రాణంలో ప్రాణం లాంటివాడు. ఇవాళ నేను ఇంత స్థితిలో ఉన్నానంటే ఇదంతా వాడి చలవేనమ్మా. ఇవాళ వాడి స్థితి అంతగా బాగులేకపోవచ్చు, కానీ చాలా సంస్కారమైన కుటుంబం పిల్ల బంగారంలా ఉంటుందమ్మా. అంచేత ఆ పిల్లని నా కోడలుగా చేసుకుని ఆ ఉత్తముడి రుణం తీర్చుకోవాలని నేను వాడికి మాట కూడా ఇచ్చానమ్మా. కానీ మన కృష్ణ చూసావా, ఆ దరిద్ర కుట్టు సంబంధం ససేమిగా చేసుకోనంటున్నాడు. నువ్వెలాగైనా సరే ఈ పెళ్లి జరిగేటట్టు చూసి నా మాట దక్కించాలమ్మా. తప్పకుండా జరిపిస్తానన్నయ్య, నీకు నేను మాటిస్తున్నాను. తప్పక జరిపిస్తాను, నిశ్చింతగా ఉండు. చెప్పమ్మా. ఇంటికో జబ్బు పట్టుకుంది, నన్ను డాక్టర్ గా కేకేశావు. నా విధి నేను నిర్వర్తిస్తాను. దానికి ముందు నీ చేత కొన్ని చేడు మాత్రలు మింగిస్తాను. మింగుతావా? చెప్పమ్మా. నా సంసారం బాగు చేయడానికి నువ్వు నడుం కట్టుకుంటున్నప్పుడు నువ్వు విషమిచ్చినా సరే సంతోషంగా మిగుతాను. విషయం ఎందుకు ఇస్తానన్నయ్య నీకు? నువ్వు నిశ్చింతగా ఉండన్నయ్య. ఈ ఇంటి విషయాలు, ఈ ఇల్లు చక్కబెట్టే బాధ్యత నాది. చాలా నాకు అది ఎక్కడికి పోతారు చెప్పు. అదే తెలియట్లేదు మావయ్య. మా ఇంట్లో ఉన్నాడేమో, చూసినామంటావా? అసలు లేదు. ఈ వంక పెట్టుకుని మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మగారిని చూసేద్దాం అనుకుంటున్నారా? నువ్వు అనవసరంగా కంగారు పడకు, పెరట్లోగా ఉన్నాడేమో ఒకసారి వెళ్ళి చూసిరా. మావయ్య, దుర్గాకి చెప్పింది నిజమే, నాన్న ఎక్కడ కనపట్టలేదు. అన్నట్టు కళ్యాణ్ ఎక్కడరా, వాడికి గానీ ఏమైనా తెలిసేమో. వాడికేం తెలుస్తుంది, వాడు రూమ్ లో కూర్చున్నాడు. నీ మొహం నీకే తెలియదు. వాడికి ఏమీ పట్టనట్టు గదిలో కూర్చున్నాడు అంటే నాకేదో అనుమానంగా ఉందిరా. ఇప్పుడే వస్తానుండండి. కళ్యాణ్, కళ్యాణ్. గుడ్ మార్నింగ్ మావయ్య. ఏం గుడ్ మార్నింగ్ రా, గడిది గుడ్ మార్నింగ్. అవతల కొంపలు తల్లకిందులు అయిపోతుంటాను. అదేమిటి మావయ్య, ఏమైంది? ఏమవుతామేమిట్రా, మీ నాన్నగారు కనిపించట్లేదు. నిన్నటి దాకా ఇంట్లోనే ఉన్నారా, తెల్లవారేసరికి హఠాత్తుగా మాయమైపోయారా. ఏమైపోయారో ఏమిటో. నువ్వు అనవసరంగా కంగారు పడి బ్లడ్ ప్రెషర్ తెచ్చుకోకు. నాన్నగారు క్షేమంగా ఉన్నారు. అంటే ఆయన సంగతి నీకు ముందే తెలుసన్నమాట? కాదు, తర్వాతే తెలిసింది. ఇంకా వివరాలు కావాలంటే నేరుగా అత్తయ్యని అడుగు. ఈ ఇంట్లో ఎవరికి చెప్పకుండా నీ ఒక్కడికే చెప్పింది అంటే అర్థం ఏమిటి? బ్రిటిష్ వాడి పాలసీ అయ్యా, డివైడ్ అండ్ రూల్. మీ అన్నదమ్ముల్ని విడగొట్టి ఈ ఇంటిని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోందయ్యా మీ అత్తయ్య. నా మాట విను కళ్యాణ్. మావయ్య, పరగడుపు నట్టే ఆలోచించుకు. పైత్యం మరీ తలకెక్కుతున్నట్టుంది. అంతేలే. ఆవిడ ఈ కొంప మీదకి ఎందుకు వాలిందో, ఏమేం పథకాలు వెయ్యబోతోందో, అసలు ఈ కొంపని ఏం చెయ్యబోతోందో ముందు ముందు నీకే తెలుస్తుందిలే. మావయ్య, అలా తెలిసిన రోజున తప్పకుండా నిన్నే సలహా అడుగుతాను, కానీ ప్రస్తుతం నన్ను తింటాం మానేసి ఆ టిఫిన్ తిను.